వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. భవిష్యత్తు బాగుండాలంటే బాబుకు ఓటేయద్దన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఫలితం సున్నా అంటూ సీఎం వ్యాఖ్యానించారు. బాబుతో ఉన్న పార్టీలో పాటు అందరూ సైన్యాధిపతులే తప్ప సైనికులు ఎవరూ లేరంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు వెనుక ప్రజలు లేకపోవడం వల్లే అరడజన్ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారం పోతుందన్న భయం తనలో ఎప్పుడూ రాదన్న జగన్ చరిత్రలో నిలిచిపోవాలన్నదే తన లక్ష్యమన్నారు. సిద్ధం సభలో జగన్ వ్యాఖ్యలు, సవాళ్లకు విపక్షాల రియాక్షన్ ఏంటి, దానికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. నిన్న సీఎం జగన్ చాలా వ్యాఖ్యలు చేశారు. ఒక రెండు వ్యాఖ్యలు చూద్దాం. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి మాటలు వచ్చేటివి. జాతీయ రాజకీయాలను తానే ఏలానని, స్టీరింగ్ కమిటీ చక్రం తానే తిప్పానని, ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే నిర్ణయించానని ఒకప్పుడు ఇదే చంద్రబాబు ఊదరగొట్టేవాడు. ఈ రోజున ఏపీలో మనందరి ప్రభుత్వం చేసిన ఇంటింటి అభివృద్ధి వల్ల ఇంటింటికి చేసిన మంచి వల్ల మనకున్న ప్రజాబలం ముందు నిలబడలేక, మనతో నేరుగా తలబడలేక, ఏపీలో తన సైకిల్ చక్రం తిరగటం లేదని ఢిల్లీకి వెళ్లి దత్తపుత్రుడితో కలిసి పడిగాపులు కాసి ఢిల్లీలో మోకరిల్లుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం. కానీ చేయగలిగిందే చెబుతాం, చేసేది మాత్రమే చెబుతాం. అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం. జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. సీఎం వ్యాఖ్యలు, సవాళ్లపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత, శాసనమండలి సభ్యులు శ్రీకాంత్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్ గారు, ఓకే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చాలా వ్యాఖ్యలు చేశారు. అలాగే సిద్ధం సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ సభలు. మీరు ఎలాగో రా కదలిరా సభలు కానీ, శంకారావం సభలు కానీ తీసుకున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో తీసుకున్న ఒక కార్యక్రమం సిద్ధం నిన్న చివరి సభ కూడా ముగిసింది. ప్రధానంగా ఫైనల్ థీమ్ ఏంటంటే ఎత్తులు, పొత్తులు, జిత్తులు వర్సెస్ పథకాలు. ప్రజలు మీరు డిసైడ్ చేసుకోండి, నా బలం మీరే, చంద్రబాబు నాయుడు బలం పొత్తులు. ఇది నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కామెంట్. దానిపై మీ స్పందన ఏంటి సార్? సతీష్ గారు నమస్కారం. అలాగే ప్యానెల్లో ఉన్న రవిచంద్రారెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్ ఒకటి ఇప్పుడు మీరు ప్లే చేశారు. దాంట్లో జగన్ మాట ఇచ్చాడంటే మాట తప్పడం అని చెప్పనేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఆయన ఎలక్షన్ పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని హామీలు ఇచ్చాడు, ఎన్ని మాటలు ఇచ్చాడు, అవన్నీ తప్పాడనేది రాష్ట్రం మొత్తం తెలుసు. అది టీచర్స్ విషయంలో సిపిఎస్ రద్దు అనేది చాలా మేజర్ సబ్జెక్టు. ఎన్నో లక్షల మంది ఉద్యోగులకు సంబంధించి, నాట్ ఓన్లీ టీచర్స్, సిపిఎస్ కింద వచ్చే ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లక్షల మంది జీవితాలు, కుటుంబాలకు సంబంధించిన అదేముందన్నా వారం రోజుల్లో రద్దు చేసేద్దామని చెప్పనేసి భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పారు. సిపిఎస్ రద్దు చేశారా? జగన్ మాట ఇచ్చారంటే నిలబడతారు కదా. రద్దు చేశారా? చేయలేదు. నెంబర్ 2, మద్యపాన నిషేధం. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఎందుకంటే ఈరోజు 5 సంవత్సరాల్లో దశల వారీగా మద్యపాన నిషేధం చేసి ఆఖరికి ఎలక్షన్ లాస్ట్ 5వ సంవత్సరం వచ్చేసరికి 5 స్టార్ హోటల్లో మాత్రమే ఖరీదుగా మద్యం దొరికేటట్టు మాత్రమే పెడతాం, మద్యపాన నిషేధం చేసి మిమ్మల్ని ఓటు అడుగుతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు మద్యపాన నిషేధం చేశారా? దాని మీద మద్యపాన నిషేధం అని చెప్పి దాని మీద వచ్చే ఆదాయాన్ని బ్యాంకులకు చూపించేసి నెక్స్ట్ 25 years లో ఇంత ఆదాయం వస్తుందని చెప్పనేసి 20,000 కోట్ల పైన అప్పు తీసుకొచ్చి మళ్ళీ పథకాలకు అనేది వాడటం జరిగింది. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. జాబ్ క్యాలెండర్ జనవరిలో ఎవ్రీ ఇయర్ జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా అని చెప్పారు. రిలీజ్ చేశారా? 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా అన్నారు.
నోటిఫికేషన్ ఇచ్చారా, లేకపోతే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఏమైనా క్రియేట్ చేశారా, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు. ఇంకా ఇప్పుడు మన డిబేట్ టైం కూడా సరిపోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇచ్చాను, మాట ఇస్తే మడమ తెప్పను అని చెప్పనేసి చెప్తా ఉన్నారు కదా. ఇప్పుడు ఆ సభలో దానికి ఇప్పుడు మేము అడిగిన దానికి ఆన్సర్ చెప్పాలి కదా. త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము, చేయగలిగిందే చెప్తాము, చెప్పేదే చేస్తాము. సార్ అదే నేను చెప్పేది మేనిఫెస్టో ఇప్పుడు గురించి కాదు. 2019 ఆయన పాదయాత్రలో చెప్పిన అంశాలు ఊరక నేను మచ్చుకు ఒక 3-4 చెప్పాను. అవి 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 మాట తప్పినట్టు కదా. పెద్ద సబ్జెక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడితే. పెద్ద సబ్జెక్ట్స్ రవిచంద్ర రెడ్డి గారు వర్షం తీసుకుందాం. ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అలాగే ఈ మద్యపాన నిషేధం కావచ్చు, ఇవన్నీ సిపిఎస్ రద్దు కావచ్చు, ఇట్లాంటి చాలా పెద్ద సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా. వీటి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు సంబంధించిన, కొన్ని లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, అలాగే కొన్ని కోట్ల మంది జీవితాలు. ఈ రోజు ఆ లెక్కర్ తాగి 15 రూపాయలకు తయారు చేసిన 12 బినామీ కంపెనీలతో ఈ రోజు ఆ లెక్కర్ తాగి ఎంత మంది పక్షవాతాలు వచ్చి, లేకపోతే లివర్లు ఇవి చెడిపోయి, వాళ్ళు ఎంత మంది తాలిబొట్లు దిగిపోయి ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో మనకు తెలుసు. నెంబర్ 2, మొన్న క్యాష్ లెస్ అనేది రోడ్డు పక్కన కూర్చున్న కూరగాయలు అమ్మే చిన్న చిన్న వాళ్ళు కూడా ఈ రోజు స్ట్రీట్ వెండర్స్ కూడా ఆఖరికి పేటిఎం, జీపేకి వచ్చారు. మొన్నటిదాకా మందు షాపుల్లో ఓన్లీ క్యాష్ పేమెంట్స్ అనేది తీసుకొని దాంట్లోనే ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో కూడా మనం అంతా చూస్తా ఉన్నాం. లెక్కలతో సహా మీడియాలో అన్ని వచ్చినాయి. ఎంత చేస్తున్నారు ఏంటి అనేది. నేను ఇవన్నీ మాట్లాడుతున్నా. మాట తప్పును అని చెప్పినప్పుడు నేను ఒక మెయిన్ 3 సబ్జెక్టులు చెప్పాను. ఈ 3 సబ్జెక్టులకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే తీసుకుందాం. రవిచంద్ర రెడ్డి గారు రెడీగా ఉన్నారు రెస్పాండ్ అవడానికి. రవిచంద్ర రెడ్డి గారు, చెప్పేదే చేస్తాము, చేయగలిగిందే చెబుతాము, త్వరలో మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము అని నిన్న సిద్ధం సభలో భాగంగా మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే గతంలో ఇచ్చిన కొన్ని హామీలు పూర్తిగా నెరవేర్చలేదు, ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా చెప్తాము, చెప్పేదే చేస్తామన్నప్పుడు ఆ హామీల సంగతి ఏంటనేది టీడీపీ అడుగుతున్న ప్రశ్న. సార్ నమస్కారం. సతీష్ గారు నమస్తే. రవిచంద్ర శ్రీకాంత్ గారికి అలాగే టెంటివ్ ప్రేక్షకులందరూ నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు చెప్పేందుకే నీతులు, అనేందుకే మాటలు, విమర్శించేందుకే అవకాశం దొరికినప్పుడు ఒక ప్లాట్ఫామ్, అది ఏదైనా కావచ్చు, అది బహిరంగ సభ లేకపోతే టీవీ మీడియాన, ఇవన్నీ కూడా సర్వసాధారణం అయిపోయినాయి ప్రతిపక్షానికి. ఈ రోజున అధికార పక్షంగా ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చే ముందు మేము ఇచ్చింది 129 హామీలు. వివిధ బహిరంగ సభల్లో కానీ పాదయాత్రలో కానీ చేసిన అనేక హామీల్ని క్రోడీకరించి స్క్రూటినై చేసి సింక్రనైజ్ చేసి మేము ఇచ్చిన మేనిఫెస్టో, దాన్ని ఏదైతే మేము భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించామో, ఇచ్చిన హామీలు 129, మేము సంపూర్ణంగా అమలు చేసింది 128. ఒక్క హామీ పాక్షికంగా అమలు చేసాం, అదే సంపూర్ణ మద్యపానం ఏదైతే నిషేధం దిశగా అన్నామో దాన్ని పూర్తిగా అమలు చేయలేకపోయాం. పరిస్థితులు ఆ విధంగా వచ్చాయి. ప్రజలకు వివరించాం. 43,800 బెల్ట్ షాపులు ఆ రోజు ఉంటే మేము వచ్చిన 48 గంటల్లో ఒక బెల్ట్ షాప్ లేకుండా తీసేసాం, పూర్తిగా క్రష్ చేసాం. 4,380 షాపులు ఆథరైజ్డ్గా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయో 2,534 షాపులకి ప్రభుత్వం చేతిలోకి తీసుకునే ఆదాయాన్ని ప్రభుత్వానికి జమ చేసాం. ఇకపోతే సిపిఎస్ రద్దుని చేయడం జరిగింది, దాని స్థానంలో జీపీఎస్ తీసుకొచ్చాం. ఓపీఎస్కి మేము వెళ్ళి ఉండకపోవచ్చు, ఉద్యోగ సంఘాలన్నింటినీ పిలిచి వాళ్ళకి దీనికి దానికి ఉన్న డిఫరెన్స్ చెప్పి జీపీఎస్ తీసుకొచ్చాం. ఖచ్చితంగా కూడా సిపిఎస్ రద్దు చేసాం. మరి 128 హామీలు సంపూర్ణంగా అమలు చేసి ఒక హామీని పాక్షికంగా అమలు చేసిన వైఎస్ఆర్సీపీని విమర్శించడానికి పొద్దున్నే ఏదైతే శ్రీకాంత్ గారు మాట్లాడారో, అట్ ద సేమ్ టైం దేర్ షుడ్ బి ఏ కంపారిజన్. వాళ్ళు విమర్శించేందుకే పుట్టలేదు, మేము అనిపించుకునేందుకే పుట్టలేదు. వాళ్ళు 609 హామీలతో ఒక మేనిఫెస్టో ఇచ్చారు సార్. 2014లో ఎలక్షన్ అవగానే 5 మొదటి సంతకాలు పెట్టారు. సంపూర్ణ రైతు రుణమాఫీకి కోటై కమిటీతో సున్నం పెట్టారు. సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీకి ₹1 కూడా ఇవ్వకపోతే మేము వచ్చి కంప్లీట్గా వడ్డీతో సహా కట్టాం. దాంతోపాటు ఇంటికో ఉద్యోగం, ఒక ఉద్యోగం ఇవ్వలేదు కానీ ఒకే ఉద్యోగం ఇచ్చారు నారా లోకేష్కి. తన ఇంటికి మాత్రమే ఉద్యోగం ఇచ్చుకున్నారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నిరుద్యోగ భృతి ₹1 ఇవ్వలే. ఎలక్షన్కి ముందు ఒక ₹1000
ఒక 10,000 మందికి ఇచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు ఎల్లో మీడియాలో. ఆ- సార్ ఈ రోజున 6,500 ఎక్కడ చూసినా మందికి చంద్రబాబు ఇచ్చామండి. నాయుడు గారి అరాచకం, గతంలో హామీలు అమలు చేయని వైనం, మేనిఫెస్టోని దాచేసిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో ప్రజల్లో విస్తృతంగా ఉంది. అంతేకాదు రేపు ఎలక్షన్కి వచ్చేటప్పుడు మా గత మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయకుండా దాచిపెట్టి పార్టీ ఆఫీస్ వెనక పాతిపెట్టిన మేనిఫెస్టో కూడా మేము తేవడంతో పాటు మేము కొత్త మేనిఫెస్టో తెచ్చేటప్పుడు పాత కంపారిజన్ చూడమంటాం. ఓకే. ఒకవైపు ఆచరణాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినవి చెప్తూ ఒక్కటి మాత్రమే ఎందుకని పాక్షికంగా అమలు చేసామని చెప్తుంటే వాళ్ళు ఒక్కటి కూడా అమలు చేయకుండా కేవలం విమర్శల ద్వారా మమ్మల్ని తిట్టడం ద్వారా ఓట్లు అడుగుతున్నారు. మేము చేసిన పనులు ప్రోగ్రెస్ రిపోర్ట్తో అధికారం తిరిగి ఇస్తే మేము ప్రజలకు ఏం చేస్తాం, ఎందుకు మాకు అధికారం కావాలో చెప్తున్నాం. వీళ్ళకి అధికారం ఇస్తే జన్మభూమి కమిటీలు తెచ్చుకొని ప్రజల రక్తం పీల్చడానికి, ప్రజల మీద పడి దోచుకోవడానికి సిండికేట్గా తయారైన ఎల్లో మీడియాతో కలిసి, పత్రికాధిపతులతో కలిసి ఈ రోజున మరో 2 పార్టీలని తోడుగా తెచ్చుకుని జనంలో ఎక్కడా లేని చంద్రబాబు నాయుడు గారికి జాకీలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు జనంలో ఎక్కడున్నారు సార్? ఎల్లో మీడియా డబ్బాల్లో, ఆ పేపర్లో తప్ప. రవిచంద్ర రెడ్డి గారు, మా బలం జనం. రవిచంద్ర రెడ్డి గారు, జగన్ అంటే జనం, మళ్ళీ జనం బలం జగన్ కుంది. ఓకే, మళ్ళీ జన్మభూమి కమిటీలు తెస్తామని ఎక్కడ ఈ మధ్యకాలంలో టీడీపీ చెప్పడం లేదు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయం, వాలంటీర్లు మీరు ఉంటారని రా కదలరా సభలోనే పని లేదు సార్. చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన కూడా చేశారు. వాళ్ళకి పేటెంట్ రైట్. చంద్రబాబు నాయుడు అంటే జన్మభూమి కమిటీలు, నీరు చెట్టు, ఇంకుడు గుంటలు, నకిలీ స్కీమ్స్, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం, సిండికేట్ తో కలిసి ఎంజాయ్ చేయటం. పేద ప్రజల కోసం కాదు, పెత్తందారీ వ్యవస్థ, ముఖ్యంగా సిండికేట్ వ్యవస్థ. సార్ అగ్రకులాల్లో కూడా చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి ఉపయోగపడ్డాయన. ఓకే, కానీ మేము అగ్రకులాల్లో పేదలతో పాటు అప్లిఫ్ట్మెంట్ తో పాటు సోషల్ జస్టిస్ ఏదైతే మేము చేస్తున్నామో, ఈరోజు ఓసీ సీట్లలో బీసీలకి, ఏదైతే ఎస్సీలకి, మరి అనేక రకాల సామాజిక న్యాయం ఏదైతే తీసుకొస్తున్నావో ఇది ఒక విప్లవం. ఇది ఒక సోషల్ జస్టిస్ లో ఆంధ్రప్రదేశ్ ఒక మైల్ స్టోన్ సాధిస్తుంది. ఖచ్చితంగా కూడా మేము చేసిన సోషల్ ఇంజనీరింగ్ కానీ, మేము ఇచ్చిన సంక్షేమం కానీ, మేము అభివృద్ధి చేయలేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్న వాళ్ళకి ఒక మాట చెప్తున్నా. ఒక్క టర్మ్ లో 4 పోర్టులు మొదలు పెడితే ఒక పోర్టు ఫస్ట్ షిప్ రావడానికి సిద్ధంగా ఉంది. కేవలం కస్టమ్స్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంది రామాయపట్నం పోర్ట్. అలాగే 10 ఫిషింగ్ హార్బర్లు, కోస్టల్ కారిడార్ అభివృద్ధికి 10 ఫిషింగ్ హార్బర్లు ఏదైతే అభివృద్ధికి దోహదం చేయడంతో పాటు విదేశీ మారక ద్రవ్యాన్ని సాధిస్తాయో రాబోయే రోజుల్లో పోర్ట్ లెడ్ సిటీస్ యువతకు ఉపాధి కల్పించే దిశగా డిజైన్ చేశాం. రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, రైతు భరోసా, అమ్మ ఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విద్యా దీవెన, మేము చెప్పుకుంటూ పోతే 1.5 సేపు మేము చేసిన పనుల గురించి చెప్తాం. వాళ్ళు 1.5 సేపు మమ్మల్ని విమర్శించాలంటే నానా తిట్లు తిట్టడం సబ్జెక్ట్ ఎక్కడ. శ్రీకాంత్ గారు, నిన్న కూడా ముఖ్యమంత్రి మీ పాత మేనిఫెస్టోని చూపించారు. అలాగే 2014లో హామీలు ఇచ్చారు, ప్రత్యేక హోదా తెస్తామన్నారు, ఏం తెచ్చారు? మళ్ళీ వాళ్ళే పొత్తుల పేరుతో వస్తున్నారు, ఆ ఫలితం 0 అంటూ నిన్న సీఎం ఒక కామెంట్ చేశారు. సార్ ఇప్పుడు 2014 సబ్జెక్టు పబ్లిక్ కి నచ్చిందా లేదా అనేది 2019 పూర్తి స్థాయిలో మేము అభివృద్ధి చేసినా కూడా జనాలు ఒక డెసిషన్ కి వచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అసత్యాలు, వైసీపీ సోషల్ మీడియా చేసిన అసత్యాలతోటి అధికారం అనేది మార్పు చెందింది. సో ఆ సబ్జెక్టు పక్కన పెట్టాలి. ఇంకా ఇప్పుడు 2019 నుంచి ఇప్పుడు మీరు మాట తప్పం, మడం తెప్పం అని చెప్పి చెప్తున్నారు కదా. రవిచంద్రారెడ్డి గారు కూడా చాలా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే ప్రస్తావిస్తుంది ఏంటంటే గతంలో 650 హామీలు ఇచ్చారు, అలాగే మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తొలగించారు. నేను మొత్తం విన్నా, మీరేం మాట్లాడినా కూడా దయచేసి నేను విన్న తర్వాత మీరు రెస్పాండ్ అయితే బాగుంటుంది సార్. రవిచంద్ర రెడ్డి గారు, శ్రీకాంత్ గారు మాట్లాడిన తర్వాత మీరు రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవ్వండి. నేను పాయింట్స్ నోట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. తర్వాత డిస్టర్బ్ చేయదలుచుకుంటే నేను డిస్టర్బ్ చేయగలను కదా. ఈరోజు బెల్ట్ షాపులు రద్దు చేసామని చెప్పనేసి రవిచంద్ర 40,000 బెల్ట్ షాపులు. అసలు మద్యం విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏది మాట్లాడినా అంతకన్నా కామెడీ ఈ రాష్ట్రంలో ఏది లేదు. బెల్ట్ షాపులు లేవా? రండి, 2 కాన్స్టిట్యున్సీలు తిరుగుతాం, నేను చూపిస్తా పాయింట్స్ మొత్తం. బెల్ట్ షాపులు ఎన్నెన్ని ఉన్నాయో నేను చూపిస్తారండి. నేను ఓపెన్ ఛాలెంజ్, మీ 10 టీవీ మీరు రండి, మీ మీడియా తరఫున రండి, రవిచంద్రారెడ్డి గారు రమ్మనండి, ముగ్గురం వెళ్దాం, కార్లు వెళ్దాం, ఒక నియోజకవర్గం 2-3 నియోజకవర్గాలు శాంపిల్ తీసుకుందాం. బెల్ట్ షాపులు ఏ విలేజ్ లో ఎన్నెన్ని ఉన్నాయో, ఎక్కడెక్కడ ఎంతెంత ఏ విధంగా మద్యం అమ్ముతున్నారో నేను చూపిస్తా.
ప్లస్ రెగ్యులర్ ప్రభుత్వం ప్రైవేట్ దగ్గర నుంచి తీసుకొని ప్రభుత్వం రన్ చేస్తుందని చెప్తున్నారు. అవును, రన్ చేస్తుంది. అఫీషియల్ గా 100 కేసులు అమ్మితే అన్అఫీషియల్ గా ఇంకొక 50-60 అమ్ముతున్నారు. మొన్నటిదాకా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అలౌ చేయకపోవడానికి రీజన్ అదే. అన్అఫీషియల్ గా అమ్మారు. అవన్నీ 100 ప్రూఫ్లు అనేది మేము చేస్తాం. మీడియా సంబంధించిన దగ్గర సమాచారం ఉంది, ఏ విధంగా చేశారని చెప్పేసి అవన్నీ కూడా డేటా ఉంది. ప్లస్ సిపిఎస్ రద్దు చేశాము, రద్దు చేశారు కరెక్ట్. జిపిఎస్ తీసుకొచ్చాం, మెరుగైన విధానం అని చెప్పేసి. మెరుగైన విధానం మీరు చెప్తే ఎట్లండి? వాళ్ళు చెప్పాలా, ఉద్యోగులు వాళ్ళు చెప్పాలా. ఇప్పుడు చర్చలు జరిపారంట. కనీసం 2-3 సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 years కూడా కనీసం ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలతోటి ముఖ్యమంత్రి గారు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మాట్లాడలేదు. ఎంతసేపటికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతారు వాళ్ళతోటి? కనీసం వాళ్ళ బాధ చెప్పుకునే దానికి అవకాశం కూడా ఇవ్వలేదు. టీచర్లు కానీ వీళ్ళకి కానీ. మళ్ళీ జీపీఎస్ మెరుగైన విధానం మీరు చెప్తారు. మీరు మాట తప్పారా లేదా? సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పారా లేదా? చేయలేదు. జీపీఎస్ వాళ్ళకి ఏమైనా అనుకూలం అని చెప్పి మాకు ఓకే సంతోషం, జీపీఎస్ చేశారు బాగుంది, ఇది ఓపీఎస్ ఇవ్వకపోయినా పర్లేదని ఉద్యోగులు ఏమైనా చెప్తున్నారా? గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళు. ముందు కన్నా మాకు ఇబ్బంది అయిపోయిందని చెప్పేసి. అలాగే బీసీలకి ఓసీ సీట్లలో కూడా బీసీలకు ఇచ్చారన్నారు. కరెక్ట్. మీ దాంట్లో సామాజిక న్యాయం ఎలా ఉందని చెప్తాను. రవిచంద్రారెడ్డి గారిని వరుసగా చెప్పమనండి. ఎవరెవరు మంత్రులు, ఏ శాఖలు, ఏ బీసీలు అని చెప్పిన వరుసగా పేర్లు చెప్పమనండి. ఎవరికి పేర్లు, కనీసం ఆ బీసీ మంత్రుల పేర్లు అన్నా తెలుసా? ఎంత దుర్మార్గం అంటే సతీష్ గారు, ముఖ్యమంత్రి గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రకటనలు ఇస్తున్నారు ఒక్కొక్క స్కీము సంబంధించి. బీసీలకు సంబంధించి ఇచ్చే స్కీములు వాటిల్లో కూడా బీసీ మంత్రుల ఫోటోలు కూడా లేవు. యాడ్ లో ఒక 2 కోట్ల రూపాయలు యాడ్ వేస్తే ఎక్కడో మూలన ఇంత పేరు మంత్రి పేరు రాస్తున్నారు. ఏమండి అంటే బీసీ మంత్రులు కనీసం వాళ్ళ ఫోటో కూడా జనాలకు తెలిసేదానికి ఇది లేదా? ఎక్కడన్నా రాజ్యాంగంలో ఎక్కడన్నా ఉందా? అంతకుముందు ఈ మిగతా రాష్ట్రాల్లో మీరు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ శాఖకు సంబంధించిన ఓసీ సీట్లను కూడా బీసీలకు, ఎస్సీలకు ఇచ్చామని ఈ మధ్య కాలంలో మార్పులు చేర్పుల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని చూపిస్తోంది. నేను చెప్తున్నాను సార్, బీసీలకి వాళ్ళు సీట్లు ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చే గౌరవం ఏంటో చెప్తున్నా. ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి యాడ్లో కూడా ప్రధానమంత్రి ఫోటో, ఆ శాఖకు సంబంధించిన మంత్రి ఫోటో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దాంట్లో ఎక్కడైనా మంత్రి ఫోటో అనేది, బీసీ మంత్రుల ఫోటోలు అనేది ఒకటి ఉందా? అంటే కనీసం వాళ్ళ ఫోటో కూడా ఎంచుకునేటట్టు అర్హత లేదు. బీసీలకి వీళ్ళు చేసేటటువంటి గౌరవం అది. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు మద్యం విషయంలో ఏం చెప్పినా అది కామెడీ అవుతుంది. బీసీ చేస్తున్నాం, మేము సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాము, సామాజికమైన అంశాలని ఎక్కువగా మేము ప్రయారిటీ తీసుకుంటున్నాము, ఇదంతా ఒక అబద్ధం అంటున్నారు శ్రీకాంత్ గారు. వాస్తవం సార్. ఇప్పుడు 100% మీరు చెప్పండి. ఇప్పుడు స్టేట్ మొత్తం మీద విజయసాయి రెడ్డి గారు తెలుసు, సుబ్బారెడ్డి గారు తెలుసు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుసు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలుసు. బీసీ మంత్రుల పేర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పండి వరుసగా పేర్లు చెప్పి, ఈ మంత్రి, ఈ శాఖ, ఈ బీసీ అని చెప్పనేసి వరుసగా చెప్పమనండి. పేపర్ ఇచ్చే యాడ్ లో కూడా మంత్రుల ఫోటోలు ఫోటోలు పెట్టకుండా, ఎస్సీ మంత్రుల ఫోటోలు పెట్టకుండా వీళ్ళు మళ్ళీ సామాజిక న్యాయం అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోట్లేదు. 4 పాటల కింద శ్రీకాంత్ గారు పేపర్లో ఫోటోలు వేస్తేనే ప్రియారిటీ ఇచ్చినట్ట. చాలా మంది మంత్రులు ఉన్నారు, శాఖలు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇక్కడ తెలంగాణలో కూడా అదే చర్చ జరుగుతుంది. తెలంగాణలో కూడా అదే చర్చ జరుగుతుంది. అదే అంశాన్ని బీఆర్ఎస్ లేవనెత్తుంది. అందుకు అడుగుతున్నాను. ముఖ్యమంత్రి గారి ఫోటో ఎందుకు వేస్తున్నారు? ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా వేయకుండా పేరు రాయొచ్చు కదా. మరి మంత్రి అన్నప్పుడు ఆయనకు ఒక ప్రోటోకాల్, ఆయనకు ఒక గౌరవం ఉంటుందా? రాజ్యాంగబద్ధంగా వేసేటప్పుడు మిగతా రాష్ట్రాలంతా వేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం వేస్తున్నారు. రైట్. రవిచంద్ర రెడ్డి గారు సతీష్ గారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు కూడా. ఎందుకంటే బాబు గారి హయాంలో బీసీలు అంటే బాబు క్యాస్ట్ తప్ప ఏ ఫైల్ అయినా కూడా ఎంసీ అనో బీసీ అనో, ఎంసీ అంటే మన క్యాస్ట్ అని రాయాలన్నమాట ఫైల్ మీద. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓకే చేస్తారు. లేకపోతే బీసీ అంటే బాబు క్యాస్ట్ అని రాయాలి, లేకపోతే ఏ ఫైల్ క్లియర్ అయ్యేది కాదు పాపం. ఆ విధంగా ఆ రోజున పరిపాలన చేసిన ఆయన బీసీలు తోకలు కత్తిరిస్తాం, బీసీలు జడ్జీలుగా పనికిరారు అని లెటర్లు రాసి ఎంత దుర్మార్గానికి పాల్పడ్డాడో, ఏదైతే కపట ప్రేమ నటిస్తారో వీళ్ళకే చెల్లు. కాబట్టి మేము ఇచ్చే అప్పీల్ ఒకటే, మేము ఛాలెంజ్ విసురుతున్నాం శ్రీకాంత్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ కూటమికి కానీ. మేము ఏదైతే ఓసీ సీట్లలో బీసీలకు కానీ, మైనారిటీలకు కానీ, ఎస్సీలకు కానీ మరి ఏదైతే సీట్లు ఇస్తున్నామో, మీకు దమ్ము ఉంటే, వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉంటే
కమిట్మెంట్ ఉంటే మేము ఇస్తున్న ఓసీ సీట్లలో మేము ఇస్తున్న సామాజిక వర్గానికి తగ్గట్టుగా ఆయా సామాజిక వర్గాల నుంచి మీరు అభ్యర్థులు నిలపండి, చట్టసభలకి వాళ్ళనే పంపిద్దాం. మా వైపు గెలిచినా మీ వైపు గెలిచినా ప్రజల్లో ఎవరు గెలిచినా ఆ సామాజిక వర్గానికి అగ్రతాంబూలం ఇద్దామని ఛాలెంజ్ విసురుతున్నా. మీ దగ్గర కమిట్మెంట్ లేదు, ఎవరి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే వాళ్ళకి సీట్ ఇవ్వడం, దాంతో మీ సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా మిమ్మల్ని కాదు చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి అగ్రతాంబూలం ఇవ్వడం, అంతకు మించి ఇంకోటి రాదు. మరి ముఖ్యంగా ఒక మాట చెప్తున్నా, ఏది చేసినా నాకేంటి, నా సిండికేట్కి ఏంటి, నా ముఠాకేంటి లాభం, నా పార్టీకి ఏంటి లాభం, ఆ తర్వాత తన ఇండు కూడా పట్టించుకోడు, తన దత్తపుత్రుడికి ఏంటి లాభం. ఇంత తప్ప చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ రోజు లాభం చేశాడు, ప్రజలకు ఏ రోజు మేలు చేశాడు? పరిపాలన పేరుతో దోచుకు తిన్నాడు. ఆ రోజు చేసింది మామూలు పరిపాలన సార్, ఒక సైతాను పరిపాలన చేశాడు. ముఖ్యంగా చెప్పుకోవడానికి అలివిగానంత దుర్మార్గమైన పరిపాలన చేశాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక వ్యక్తి కనీసం ఒక 4 స్కీములు, ఒక 2 స్కీములు తన పేరుతో గతంలో నేను ఇది చేశా, మీ నుంచి నేను నేర్చుకోవాల్సిన అవసరంలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఎంత అన్నా తప్పులేదు. ఎందుకంటే ప్రజలకు ఇంతగా మేలు చేస్తున్న ముఖ్యమంత్రిని సైకో అన్న తండ్రి కొడుకులను ఉద్దేశించి మేము ఏమైనా అనే హక్కు ఉంది, ప్రజల తరపున చెప్తున్నా ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజలకు మేలు చేస్తుంటే ఓర్చుకోలేక దుర్మార్గమైన ఉన్మాదానికి గురై గతంలో తన సైతాన్ పాలనని మళ్ళీ తెస్తానని చెప్పే ధైర్యం లేక, తన ఘనకీర్తిని చెప్పుకునే దిక్కు లేక, తన గతంలో చేసిన ఒక స్కీము జనంకి గుర్తురాక ఎల్లో మీడియా డబ్బాల్లో కూర్చొని ఆ పత్రికల దన్నుతో కూటమి కట్టి మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు. సిగ్గుండాలి కొంచెమైనా. ఎందుకో చెప్పాలి. మళ్ళా ఈ 76 ఏళ్ల వయసులో అధికారం అని చెప్పాలి. దోచుకో తినడానికి కాకుంటే ఎందుకు అధికారం అని చెప్పాలి. మేము చెప్తున్నాం, మాకు అధికారం ప్రజలకు మేలు చేయడం కోసమే. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ, ప్రజలకి మరింతగా మాకు కూడా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో పోటీ అని స్వయాన ముఖ్యమంత్రి కూడా తిరుపతి కాంక్లేవ్ లో చెప్పారు. వాళ్ళు పోటీ చేయాలనుకుంటారు, వాళ్ళు అధికారంలో రావాలనుకుంటారు, మీరు రెండోసారి అధికారంలో రావాలని మీరు కోరుకుంటున్నారు. ప్రజలు రేపు డిసైడ్ చేస్తారు. ఎల్లో మీడియా అధిపతులకి సొమ్ము చేకూర్చడానికి, పచ్చళ్ళు అమ్మే వాళ్ళకి, ఫిలిం సిటీలు కట్టడానికి, జైలులో పెట్టడానిక, ఉపాధ్యాయులు పచ్చళ్ళమ్మే వాళ్ళకి ఫిలిం సిటీలు, రకాలుగా దళితుల్ని అరచేతుల్లో ఇంటికలు మనకిచ్చే వాళ్ళకి ఛానల్స్, వాళ్ళకి ఛానల్స్, పేపర్స్, ఈ సిండికేట్ కోసం ఈ సిండికేట్ కోసం ఎస్టీ దళిత డాక్టర్ దిక్కులేదు. మీ ఎమ్మెల్సీ చంపి మీరు చెప్పకండి. కమిట్మెంట్ కన్నా ప్రజల మీద ప్రభుత్వం సోషల్ జస్టిస్ చంద్రబాబు నాయుడు పేరు చెప్తే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే చాలా పథకాలు గుర్తొస్తాయి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే చెప్పే అంశం. దీనిపై మీ సమాధానం లిక్కర్ మీద 50,000 కోట్ల స్కామ్ చేశారు. మీరు ఇంకా మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇందాక నుంచి చూస్తా ఉన్నాం సైతాన్ పాలన. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబోతున్నారు. పోలింగ్ అవగానే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కాబోతున్నారు. దాని నుంచి తప్పించుకోవడానికి బీజేపీ ముందు మోకరిల్లారు. దేర్ ఇస్ నో అదర్ పర్పస్ టు గెట్ ద అలయన్స్. శ్రీకాంత్ గారు ఈ అంశాలన్నీ మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు బయట? టీడీపీ వైసీపీ పోలింగ్ అవగానే బలం లేక పొత్తులు పెట్టుకున్నారు. నేను ఒక్కనే వస్తున్నా బలం లేక పొత్తులు పెట్టుకున్నారు. ఇది నేను ముఖ్యమంత్రి చేసిన కామెంట్. దీనిపై సమాధానం చెప్పండి. 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసింది అఫిషియల్ గా. ఇంకా మీరు మాట్లాడుతున్నారు నీతి గురించి, కేసుల గురించి. 11 కేసుల్లో ముద్దాయి మీ ముఖ్యమంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తే దర్యాప్తులో అన్ని కేసులు అంశాలు మనం చర్చించొద్దు. రైట్. రోజు మీరు అందరూ తెలుగుదేశం పార్టీ వైసీపీ బయట మాట్లాడుకున్నవే. అయితే నిన్న బలం లేకే పొత్తులు కుదుర్చుకుంటున్నారు అన్న అంశాన్ని ముఖ్యమంత్రి చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. నేను ఒక్కనే వస్తున్నాను, నాకు ప్రజలే బలం, నాకు ప్రజలే స్టార్ క్యాంపెయినర్లు, ప్రజలతోనే నా పొత్తు అన్నది సీఎం వ్యాఖ్య. సార్ ఇప్పుడు నేను కరెక్ట్ గా స్ట్రైట్ క్వశ్చన్ చెప్తాను సార్.
తెలుగుదేశం ఎప్పుడు పెట్టుకున్నా పొత్తు అఫీషియల్ గానే పెట్టుకున్నాం, అంటే అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నట్టే జరిగింది. అక్రమ సంబంధాలు పెట్టుకోవాలా. ఈ 5 సంవత్సరాలు బీజేపీ తోటి వైఎస్ఆర్సీపీ అంట కాగింది వాస్తవం కాదా? ఓకే, బీజేపీ ఎల్లి కాళ్ళు పట్టుకొని అలాంటి బీజేపీతో మీరెందుకు పొత్తు కుదుర్చుకున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీతో అంత అనుబంధం ఉన్నప్పుడు మీరు బీజేపీతో మళ్ళీ ఎందుకు పొత్తు కుదుర్చుకున్నారు? ప్రత్యేక హోదా అనేది అంశాన్ని మెడలు వంచి, కేంద్రం మెడలు వంచి తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తా ఉంటే కనీసం దానికి మాట్లాడిన మాట వాస్తవం కదా, మాట్లాడకుండా ఉన్న మాట వాస్తవం కదా. మరి శ్రీకాంత్ గారు, మరి ఇప్పుడు మీరు పొత్తు కుదుర్చుకున్నారు కదా, ప్రత్యేక హోదా తెస్తారా? చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అడ్డుకుంటారా? మరి మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు. మేము ఏదైనా 12.5 లక్షల కోట్ల అప్పు చేశారు మీరు. ఆ అప్పు ఇప్పుడు బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనధికార పొత్తు ఉంది, ప్రత్యేక హోదా సాధించలేరు అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు పొత్తు కుదుర్చుకున్నారు కదా, ప్రత్యేక హోదా తెస్తారా? రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పెట్టుకుంటున్నాం. మీలాగా మీ కేసుల కోసం కాళ్ళ మీద పడి మీ ప్రత్యేక హోదా అవసరం లేదు, ఏం అవసరం లేదు, 20కి 25 సీట్లు ఇవ్వండి, ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పి కేంద్రం మెడలు వచ్చి ఈయన మెడలు వచ్చాడు ముఖ్య వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర. మీరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా. కాదు, మరి ఇప్పుడు ప్రత్యేక హోదా మీరు సాధిస్తారా? ఇప్పుడు మీరు పొత్తు కుదుర్చుకున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటారా? విభజన హామీలు అన్ని వెంటనే పరిష్కారం అవుతాయి. పెట్టుకొని తర్వాత దానికి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన పనులు కానీ ఇవన్నీ కూడా సాధించుకునేదానికి అప్పుల నుంచి రాష్ట్రాన్ని శ్రీకాంత్ గారు ఓకే సతీష్ గారు, రవిచంద్ర రెడ్డి గారు ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు సార్. ప్రత్యేక హోదా వద్దని రాసిచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, ప్యాకేజ్ సంబరాలు చేసుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు, తిరిగి బీజేపీతో పొత్తు పెట్టుకున్న దుర్మార్గం ఏదైతే ఉందో ఎలక్షన్ లో రిజల్ట్ ఇస్తారు ప్రజలు. జనం అండగా ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా మేము తగ్గేదే లేదు. జనం అండగా జగన్మోహన్ రెడ్డి గారు జనం అండగా ఏదైతే ఈ పరిపాలన ఇచ్చారో దాంతో జనం అండగా ప్రజలకు వెళ్తున్నాం. ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురు కలిసి వచ్చిన. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. మనం చూస్తున్నాం అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సిద్ధం సభలో సీఎం జగన్ వ్యాఖ్యలపై టీడీపీ స్పందన చూస్తాం, అలాగే టీడీపీ స్పందనపై వైసీపీ రియాక్షన్ కూడా చూసాం. ఒక రకంగా రాజకీయం ఏ స్థాయిలో వేడెక్కుతుందో ఆంధ్రప్రదేశ్లో అర్థమవుతోంది. 17న చిలకలూరుపేటలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి సభ నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ రావడం ఖాయమని అటు టీడీపీ నేతలు అంటున్నారు. దాన్ని కూడా అంతే ప్రతిష్టాత్మక, అంటే సిద్ధం సభకు లాగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి టీడీపీ సన్నద్ధం అవుతున్న పరిస్థితి. ఇక నువ్వా నేను అన్నట్టుగా పోటీ పడుతున్నాడు అటు ప్రచారాల్లో కానీ, ఇటు సభల్లో కానీ, అటు వ్యూహాల్లో కానీ, ఎత్తులు పై ఎత్తుల్లో కానీ. చూద్దాం మరి ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారు. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.